హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెబ్సైట్ మీరు చూస్తున్న తెలుగు టెక్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్. మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రివ్యూ చూసారు కదా ఫ్రెండ్స్. ఆ వీడియో ఎలా క్రియేట్ చేసుకొని మీకు చూపిస్తాను. దానికి యూజ్ చేసే యాప్స్ రెండు ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ ఒకటి, కైన్ మాస్టర్ పిక్సెల్ యాప్. ఆ రెండు కైన్ మాస్టర్ యాప్, పిక్సెల్ యాప్ ఆ రెండు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను వాడిన ప్రతి లింక్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ లింక్ అని కింద ఉంటుంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న పిక్సెల్ యాప్ అయితే మీరు పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి దీనిలో పిక్సెల్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని వస్తుంది, దీని మీద రెండుసార్లు టెక్స్ట్ చేయండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ తెలుగు టెక్ వెబ్సైట్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ పక్కకి జరిపి దీని మీద ఇలా అని తర్వాత ఇక్కడ రెండో ఆప్షన్ ఏ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సైడ్ ఇలా అంటే ఏబీ ఫోన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫాంట్ టీ మీద ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా మీ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ మీరు ఫైల్ చేసుకున్న యాప్ ఇదైతే ఇది ఫాంట్. దీని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అయితే చెక్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫాంట్ ఇదిగోండి, దీని మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ అయితే ఇలా సెలెక్ట్ అవుతుంది. దాని మీద ఓకే మీద క్లిక్ చేసి దీని అయితే మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సైజ్ అయితే ఇక్కడ సైజ్ ఆప్షన్ కూడా ఉంది కదా, సైజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇలా తగ్గించుకోవచ్చు, పెట్టుకోవచ్చు సైజు. ఎందుకంటే ఇలా పక్కన జరిపితే అలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు అయితే ఇలా పక్క జరపండి. జరిపి కలర్ మీద క్లిక్ చేయండి. బ్లూ అయితే నాకైతే బ్లూ నచ్చింది, బ్లూ తీసుకోండి. మీకు నచ్చింది తీసుకోండి. పక్క దాని మీద కూడా సెలెక్ట్ చేసి కలర్ మీద క్లిక్ చేసి నేనైతే రెడ్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్లస్ ఐకన్ మీద ఇచ్చి ఇది ఇలా జరిపి దీని మీద క్లిక్ చేసి ఇదైతే ఎల్లో తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇంకో దాని మీద క్లిక్ చేసి జరిపి ఈ కలర్ మీద క్లిక్ చేసి ఇదైతే పింక్ తీసుకుంటున్నాను, లైట్ పింక్. ఇలా అయితే కలర్ కాంబినేషన్ అయితే ఇలా అవ్వాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది. రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ అని కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సైజ్ వెరీ హై క్వాలిటీ అనేటువంటి మీ ఇష్టం, మీరు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇదైతే సేవ్ అయిపోయింది. మనం ఇప్పుడు కైన్ మాస్టర్లోకి వెళ్దాం. కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేసి 16:9 డేస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇమేజెస్ మీద సెలెక్ట్ చేసుకుని బయట ఇమేజ్ అయితే తీసుకుని దీన్ని 10 సెకండ్స్ అయితే పెట్టుకుని 10 సెకండ్స్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దగ్గరికి వచ్చింది రెడ్ మార్క్ దగ్గరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు తీసుకున్న ఫాంట్ అయితే తీసుకోండి. ఫాంట్ తీసుకుని ఫుల్గా వీడియో ఎంత అవుతుందో అంతవరకు ఇంక్రీజ్ చేయండి. మళ్ళీ రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి క్రాపింగ్ మీద వెళ్ళి దీని అయితే కరెక్ట్గా ఓన్లీ నేమ్ కనిపించలేక నేమ్ అయితే క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. నేమ్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి తర్వాత ఒక వైట్ లేయర్ అయితే తీసుకోండి. వైట్ లేయర్ తీసుకున్న తర్వాత ఒక వైట్ లేయర్ తీసుకుని కొద్దిగా ఇంక్రీజ్ చేసి దీన్ని ఇలా కరెక్ట్గా సైడ్ అడ్జస్ట్ చేసుకుని క్రాప్ బాక్స్ మీదకి వెళ్ళి మాస్కింగ్ ఆన్ చేసుకుని ఎనేబుల్ చేసుకుని లైట్గా ఒక 21% అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 20% ఇంక్రీజ్ చేసుకుని రైట్ మా దగ్గర ఉండి ఇంకో లేయర్ తర్వాత దీని మీద క్లిక్ చేసి
కీ ఆప్షన్ యానిమేషన్ కీ మీద క్లిక్ చేసి దీని వేడు ఈ వైట్ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేసి ఇది ఇలా జరపడానికి పేరు అని తెలిపేలాగా లాస్ట్ చివరి వరకు జరిపిన తర్వాత మళ్ళీ రైట్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ లేయర్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి వైట్ ఇమేజ్ చేసుకుని కరెక్ట్గా ఇలా క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసి మాస్ ఎనేబుల్ చేసుకుని 21% ఎనేబుల్ చేసుకుని కరెక్ట్గా యానిమేషన్ కీ ఆన్ చేసుకుని మళ్ళీ వీడియో ఏరియా అంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి యానిమేషన్ కీ ఎనేబుల్ చేసుకుని దీన్ని ఇలా నీట్గా జరిపిన తర్వాత మనకి వీడియో ఈ విధంగా అయితే స్మూత్ వెళ్ళినట్టు వెళ్తుంది ఫ్రెండ్స్. తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ అయితే ఇక్కడ ఆ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన స్కేర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి పక్కన పెద్ద డబ్బాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసి కింద క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మల్టిపుల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇవ్వండి. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ మీదకి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మళ్ళీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పక్కన స్కేర్ మీద క్లిక్ చేసి 10 డబ్బాల మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా మల్టిపుల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. బిల్డింగ్ ఆప్షన్ మీద మల్టిపుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా సాంగ్ ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత సాంగ్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడింగ్ సాంగ్స్ ఇలా సెలెక్ట్ చేసుకొచ్చిన దీనికి ఇచ్చిన సాంగ్ అయితే ఇలా క్లిక్ చేసి మ్యూజిక్ మీద వెళ్ళి మౌత్ ఎనేబుల్ చేయాలి. ఇలా అయితే మీకు ఫుల్ సాంగ్ వినిపించట్లేదు అది. తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, నాకైతే ఆ వీడియో అవ్వట్లేదు కాబట్టి బాయ్ ఫ్రెండ్స్.